ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అన్నారు. రైతు సేవ కేంద్రంలో నమోదైన తేమ శాతం ఫైనల్ అన్న కలెక్టర్ మిల్లర్లు తేమ శాతం పేరుతో ఇబ్బంది పెడితే తన దృష్టికి తేవాలని చెప్పారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో కలెక్టర్ పర్యటించారు. రహదారిపై ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పూషణం గ్రామంలో ధాన్యం అమ్మిన రైతులతో కలెక్టర్ మాట్లాడి బస్తా ధాన్యం ఎంతకు అమ్మారు తదితర వివరాలు తెలుసుకున్నారు. దేవరకొండలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ విక్రయాలపై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టడం ఇబ్బందిగా మారిందని రైతులు తెలిపారు. కూలీల సమస్య ఉందని, డ్రైర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ తెలిపారు. అచ్చంపాలెంలో 4 ఏళ్లుగా ఈ క్రాప్ జరగలేదని సర్పంచ్ శ్రీనివాసరావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తగిన విచారణ జరపాలని, ఆ గ్రామంలో గత 4 ఏళ్లుగా ఈ క్రాప్ డేటాతో నివేదిక సమర్పించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.